పవన్ భారతీయ జనతా పార్టీని వదిలేస్తారా? వదలకపోగా భారతీయ జనతా పార్టీని తన వెంట తెలుగుదేశం దగ్గరికి తీసుకువెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన వ్యూహం ఫలించింది. రాధాకృష్ణ గారు రాసేటంత వరకు కూడా ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే చంద్రబాబు గారు ఢిల్లీ నుంచి వచ్చాక ఒక సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఆయన ఏమీ మాట్లాడకపోవడం, 10 రోజుల పాటు సైలెంట్ అయిపోవడం, పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లాల టూర్ క్యాన్సిల్ చేసుకుని ఆగిపోవడం, ఈ రెండు చూసినప్పుడు ఒక కన్ఫ్యూజన్, ఏదో జరుగుతోంది అక్కడ అన్నట్టు. అయితే ఎప్పుడైతే చంద్రబాబు గారు మళ్ళీ జనం మధ్యలోకి వచ్చి ఒక పక్కన రాజశ్యామల యాగం చేస్తూ, రెండో పక్కన పొత్తుల విషయంలో త్యాగాలకు సిద్ధపడండి, అదే సందర్భంలో మీకు తగినటువంటి ప్రాధాన్యత తర్వాత ఇవ్వబడుతుంది అంటూ చంద్రబాబు గారు చెప్పడంతో ఇక పొత్తు ఖాయమైపోయింది. అప్పుడు ఒకవేళ కనుక తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో పొత్తుకు ముందుకు రాకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశాన్ని వదలాల్సి రావచ్చు, లేదా బీజేపీని వదలాల్సి రావచ్చు. ఇప్పుడైతే ఆల్రెడీ ఇంత తెలుగుదేశానికి గెజిట్ పత్రిక లాంటి ఆంధ్రజ్యోతిలోనే రాశారు కాబట్టి పొత్తు ఖరారైపోయిందని, ఇక ఎలాంటి భేషజాలు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు పొత్తు ఎత్తులకి.